అత్తయ్య మీకోసం ఎవరో వచ్చారు. ఎవరమ్మా నువ్వు? చెప్పమ్మా, ఎవరు నువ్వు? నువ్వెవరో నాకైతే తెలీదు. ఒకవేళ మా ఆవిడికి ఎవరో తెలుసేమో. ఒక్కసారి పిలుస్తానుండమ్మా. పూర్ణ, పూర్ణ. ఎవరమ్మా నువ్వు అంటే సమాధానం చెప్పడం లేదు. ఈవిడి గారు ఎవరో నీకెవరో తెలుసా? నాకు తెలీదండి. ఎప్పుడు చూసిన గుర్తు కూడా లేదు. అమ్మా, నన్నలా పిలవకమ్మా. నన్నలా పిలిచే హక్కు నా కూతురు సీతకొక్కదానికే ఉంది. నీకేం కావాలి? ఏమిటే చూడబోతే ఆవిడ చాలా ధనవంతురాల్లో ఉంది. ఏదో కావాలని నీ పెంకుటింటి ముందు నిలబడి అడగాల్సిన కర్మ ఆవిడకేం పట్టిందే? చూడు, ఆవిడ కట్టుకున్న చీర చూడు. నీ జీవితంలో ఎప్పుడైనా అంత ఖరీదైన చీర కట్టుకున్నావా? ఏదో సంసారపక్షంగా సగటిల్లాలుగా బతికేస్తున్న నీ ఇంటికి అంత గొప్ప ఆవిడ ఎందుకు వస్తుంది? ఎవరిదైనా అడ్రస్ కనుక్కోవడానికి వచ్చి ఉంటుంది. అంతే కదమ్మా? మాట్లాడమ్మా. మాట్లాడితే కదా నువ్వెవరో తెలిసేది. మాట్లాడకుండా ఉంటే ఎలా తెలుస్తుందమ్మా? ఒకవేళ మీ దగ్గర చదువుకున్నమ్మా ఏమో, గుర్తు తెచ్చుకోండి. కాదే, నా దగ్గర చదువుకున్న వాళ్ళకి చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ కూడా ఉంటాయి. ఈవిడి గారిని చూస్తుంటే ఆ రెండు ఉన్నట్టుగా లేవు. అందుకని ఈవిడ నా శిష్యులు కూడా కాదు. చూడమ్మా, మా అమ్మాయి గుడికెళ్ళే టైం అయింది. నిన్ను చూస్తే మా అల్లుడికి నీకు సంబంధం ఉందని అనుమానపడే అవకాశం ఉంది. దయచేసి ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోమ్మా. ఏంటి ఇక్కడికి తగలబడ్డావు? నా బాబుని ఎత్తుకుపోదావనా? మా ఆయన్ని లేపుకుపోదావనా? నా ఇంటికి వచ్చినా మా వారితో మాట్లాడినా నరికి పోగులు పెడతాను. సీతన్న మాట కాస్త వింటావా? ఏంటే నీ మాట వినేది? నీలాంటి బజారు దాని మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. ఏ మొహం పెట్టుకుని ఈ ఊరికొచ్చావే? సిగ్గులేని జన్మ. ఎందులో పడి చావాల్సింది. వాణి, వాణి, నువ్వు మా ఇంట్లో ఉన్నావని తెలిసి మీ అమ్మ నాన్న వచ్చారు. లోపలికి రమ్మని ఎంత పిలిచినా రావట్లేదు. నీతో మాట్లాడి వెళ్తామని బయటే నుంచున్నారు. నువ్వు వెళ్ళి మాట్లాడిరా. ఇంటి దగ్గర నువ్వెవరో తెలియనట్టు మాట్లాడి
ఇక్కడికి ఎందుకు వచ్చారని ఆశ్చర్యపోతున్నావమ్మా? అక్కడ నువ్వు ఎక్కువసేపు ఉంటే అల్లుడు నిన్ను చూస్తాడని పంపించేశావు. అమ్మా, ఈ ముసలి తల్లిదండ్రుల మీద, భర్త మీద నీ కక్ష తీరలేదా? పరువు, మర్యాద, గౌరవం, మనశ్శాంతి అన్నీ పోగొట్టావు. ఇంకా ఏం పోగొడదామని ఇక్కడికి వచ్చావమ్మా? నువ్వు పోగొట్టాలన్నా మా దగ్గర ఇంకేం లేదు. ఆ నాన్నని వాడు ఒకడున్నాడు, వాడు నీకు జన్మనిచ్చాడు, పెంచి పెద్ద చేశాడు అనే విశ్వాసం నీలో ఏమాత్రం ఉన్నా సాయంకాలానికల్లా ఈ ఊరు పెట్టి వెళ్ళిపో. లేదు, నేను వెళ్ళనంటావా? చెప్పు, మేమే ఈ ఊరు పెట్టి వెళ్ళిపోతాం. అమ్మా, నీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాను. నా కూతురి జీవితంలో నిప్పులు పోయొద్దు, నా అల్లుడి బ్రతుకు నరకం చేయొద్దు. వెళ్ళిపోమ్మా, ఈ ఊరు పెట్టి వెళ్ళిపోమ్మా. వెళ్ళిపో తల్లి. ఎవరు? ఏంటి, బాణి వచ్చిందా? వచ్చింది. ఏ మొహం పెట్టుకుని తిరిగి వచ్చావని చెడామడ తిట్టి పారేశాను. అంతేకాదు, ఏం మహాతల్లి, మా ఆయన లేపుకుపోదామని వచ్చావా అని అడగాల్సిన 4 మాటలు అడిగి దులిపి పారేశాను. సరే సరే, అసలు ఎందుకు వచ్చిందో అడిగావా? ఆవిడ గారు ఎందుకొస్తే మాత్రం నాకెందుకని అడగలేదు. నీకు బుద్ధుందా? ఎన్నేళ్ల తర్వాత వచ్చిందంటే పాపం ఏదో కష్టం ఉంటే వచ్చుంటుంది. ఎందుకు వచ్చిందో, ఏ పని మీద వచ్చిందో కనుక్కోకుండా పంపించేస్తావా? ఇది మరీ బాగుంది. మధ్య నా మీద వస్తారేమిటి? సరే, వాణి వచ్చిన విషయం నాకెందుకు చెప్పలేదు? నేనే చెప్పొద్దన్నాను బాబు. అది మళ్ళీ నీ కంటపడితే గతం నీకు గుర్తుకొస్తుందని, ప్రశాంతంగా ఉన్న నీ మనసు మళ్ళీ పాడైపోతుందని నేనే చెప్పొద్దన్నానయ్యా. మామయ్య, పోనీ వాణి ఎక్కడుందో తెలుసా? మా ఇంట్లో ఉంది. ఇంతకు మునిపే మా ఇంటికి వచ్చింది. ఎప్పుడు కళకళలాడుతుండే ఆ మొహంలో కళాకాంతులు లేవు. మనసులో పశ్చాత్తాపం, మాటలో పశ్చాత్తాపం, ముఖంలో పశ్చాత్తాపం. తను చేసిన తప్పును తలుచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. నీతో ఒక్క మాట చెప్పినమని నన్ను పంపించిందయ్యా. ఇంకో అరగంటలో ట్రైన్కి వెళ్ళిపోతున్నాను అంకుల్. శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు ఎవరికి కనిపించను. ఒక్కసారి ఆయనతో మాట్లాడాలి, తీసుకురావు అని ఆ బిడ్డ దీనంగా అడుగుతుంటే కడుపు తరుక్కుపోయిందయ్యా. చేతకాక చిన్న పిల్లల్ని ఏడ్చేశాను. రామారావు, వాణ్ణి తను పోగొట్టుకున్న స్థానాన్ని సంపాదించుకోవాలని అనుకోవటం లేదు. తనకు ఆశ కూడా లేదు. కేవలం నిన్ను కలుసుకోవాలని, మాట్లాడాలని తపన. మళ్ళీ జీవితంలో అవకాశం వస్తుందో రాదోనన్న ఆరాటం. అమ్మను కానీ, నాన్నను కానీ, కనీసం తన కన్న బిడ్డను కానీ చూడాలనుకోవటం లేదు. కేవలం నిన్ను చూడాలనుకుంటుంది, నీతో మాట్లాడాలనుకుంటుందయ్యా. ఆలోచించుకునే వ్యవధి లేదు రామారావు. అమ్మాయి వెళ్ళిపోవడానికి టైం అయిపోతుంది. నువ్వు తనను క్షమించినా క్షమించకపోయినా పర్వాలేదయ్యా. ఆ అమ్మాయి క్షమించమని నిన్ను ఒక్కసారి అడగడానికి అవకాశం ఇవ్వు రామారావు. ప్లీజ్ ప్లీజ్. సీత, నేను వాణితో మాట్లాడుస్తాను. ఆగండి, ఒక్క నిమిషం. ఆడవాళ్ళు ఎవరొచ్చినా పసుపు కుంకుమ పెట్టి పంపడం ఈ ఇంటి ఆనవాయితీ. ఆవిడ మీకు చేసిన ద్రోహం గుర్తొచ్చి కడుపు మండి తిట్టొచ్చాను. ఈ చీర పెట్టి వేడుకోలు చెప్పిరండి. వాణి ఎక్కడ? ఆ గదిలో ఉంది. వెళ్ళిపో.
ఇలా కూర్చో. ఏమండి, మీతో ఎంతో మాట్లాడాలని ఉందండి, కానీ ఇప్పుడు నాకు టైం లేదు. నేను చెడిపోలేదండి, ఒట్టండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. మీరు ఒక్కరు నమ్మితే నాకు అదే చాలండి. నమ్ముతున్నారు కదా? నమ్మకపోతే నిన్ను చూడటానికి వచ్చేవాడిని కాదు. చాలండి, ఇప్పుడు నాకెంతో తృప్తిగా ఉంది. ఏమండి, ఎవరూ లేని ఒంటరి దాన్ని అయిపోయానండి. వెళ్ళే ముందు ఒక్కసారి మీ ఒళ్ళో పడుకొని నాకు మీరున్నారనే తృప్తితో వెళ్ళిపోతానండి. ఒప్పుకుంటారు కదా? వాణి, ఇంటికి వెళ్దాం పద. అందరూ లేచిపోయిందని నిందలు వేసిన అవేమీ పట్టించుకోకుండా మళ్ళీ నన్ను మీ జీవితంలోకి ఆహ్వానించే పెద్ద మనసు మీకున్నా వచ్చే అర్హత నాకు లేదండి. కార్లు, బంగ్లాలు, నగలు, కోట్లు కావాలన్న పిచ్చిలో వాటన్నిటినీ మించిన మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయానండి. నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటాను. మళ్ళీ ఇంకో జన్మంటూ ఉంటే మీ భారీగానే పుడతానండి. ఆ జన్మలోనైనా అందరూ మెచ్చుకునే భార్యగా